TSN9 టీవీకి స్వాగతం. కేంద్ర రాష్ట్ర బడ్జెట్లో వికలాంగుల సంక్షేమానికి 5% నిధులు కేటాయించాలని, పెన్షన్ 6,000కు పెంచి వెంటనే అమలు చేయాలని NPRD రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. అడివయ్య డిమాండ్ చేశారు. NPRD రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అడిషనల్ కలెక్టర్ పాండుకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ధర్నాను ఉద్దేశించి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. అడివయ్య మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో వికలాంగుల సంక్షేమానికి 1,669.72 కోట్లు మాత్రమే కేటాయించిందని అన్నారు. నిధుల కేటాయింపులో కేంద్రం నిర్లక్ష్యం చేస్తుందని అన్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్లో వికలాంగుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయబోతున్నట్లు తెలిపారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు మాట్లాడాలని, తదనంతరం ప్రజాసేవ లక్ష్యంగా పనిచేయాలని ప్రజాప్రతినిధులకు సూచించారు. గత 2 సంవత్సరాల నుండి ప్రభుత్వం కేటాయించిన నిధుల విడుదల చేసి ఖర్చు చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం ఉందని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలు కోసం నిధులు ఎందుకు పెంచడం లేదని అన్నారు. చేయూత పెన్షన్స్ పెంపు కోసం బడ్జెట్లో నిధులు కేటాయించి పెన్షన్స్ పెంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 26 నెలలు పూర్తవుతున్నా పెన్షన్స్ పెంచడం లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు సహాయ పరికరాల పంపిణీ కోసం లబ్ధిదారుల జాబితాలు తయారయ్యాయని, ఎందుకు పరికరాలు పంపిణీ చేయడం లేదని అన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి చెందిన పరికరాలు పూర్తి స్థాయిలో పంపిణీ చేయకుండానే 2025-26 ఆర్థిక సంవత్సరానికి దరఖాస్తులు స్వీకరించడం సరైంది కాదన్నారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టులను గుర్తించి వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. VB జీరాంజీ బిల్లు రద్దు చేసి నరేగా చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వికలాంగులపై దాడులు, దౌర్జన్యాలు, వేధింపులు పెరిగిపోతున్నాయని అన్నారు. వాటిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం. బసవరాజు పాటిల్, కొనింటి నరసింహులు మాట్లాడుతూ, జిల్లాలో పరికరాలు పంపిణీ చేయడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. పెన్షన్స్ పంపిణీ చేయడంలో జిల్లాలో అధికారుల నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. కొత్త పెన్షన్స్ కోసం దరఖాస్తు చేసిన వారికి ఎందుకు మంజూరు చేయడం లేదని అన్నారు. ప్రభుత్వ కార్యాలయాలలో ర్యాంపులు లేకపోవడం వలన వికలాంగులు ఇబ్బంది పడుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. జిల్లాలో ఉన్న ప్రైవేటు పరిశ్రమల్లో నిరుద్యోగ వికలాంగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సదరం క్యాంపు నిర్వహణలో వస్తున్న సమస్యలను ఎందుకు పరిష్కారం చేయడం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో NPRD రాష్ట్ర కమిటీ సభ్యులు జయలక్ష్మి, పి. మేరీ, జిల్లా ఉపాధ్యక్షులు లలిత రామచందర్, వెంకన్న, రాములు, రాజ్ కుమార్, సహాయ కార్యదర్శులు కృపవరం, కుమారి, నరసింహులు, నవీన్ చారి, శంకర్ నాయక్, జిల్లా నాయకులు అంజమ్మ, పవన్, మల్లమ్మ, జయమ్మ, జలంధర్ తదితరులు పాల్గొన్నారు.